సరిగ్గా నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు నెలకు ఒక పథకం వచ్చి ప్రజలు ఖాతాలో పడేది. మన జగన్ నెలకు పథకం వచ్చేసారు. ఆ పథకం డైరెక్ట్ ప్రజల ఖాతాలో వస్తాయి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల నిజంగా పార్టీకి ప్రజలకు ఉపయోగపడేది, కానీ పార్టీకి నష్టం చేయదు. అది ఇప్పుడు జగన్ అన్న కూడా తెలుసుకున్నారు. మా మీటింగ్లో కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. చెప్తున్నారని ఏదో మనం కఠినంగా చెప్పడం లేదు. ఆయన చాలా క్లియర్గా చాలా ఆయన మొదలుపడుతుంది. నేను తప్పు చేస్తాను, క్యాడర్ని పక్కన పెట్టాను, ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి ఏదో బాగు చేయాలని తపంతో పనిచేస్తాను, కానీ అది క్యాడర్కి నష్టాలు చేకూర్చింది. ఈసారి మాత్రం ఏం చేసినా కూడా క్యాడర్ మీ దాటి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి కాబట్టి తెలుసు కదా, జగన్ ఏదైనా సరే చెప్పారంటే చేస్తాం. కాబట్టి మీరు దాంట్లో ప్రాణం పడాల్సిన అవసరం లేదు. పార్టీని మళ్ళీ తిరిగి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం మీరు శాసనసభ్యులు కాబట్టి ఈరోజు మేము కూడా వచ్చామంటే మేము ఇక్కడ పెత్తనం చేయడంలో లేకపోతే ఏదో ఇంట్రెస్ట్ అలాంటివి ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకుంటాం. నేను కూడా ఈరోజు మీతో కలిసి ఒక కార్యకర్తలాగా నా వల్ల మీకు ఎంతవరకు ఇక్కడ ఒక పార్టీకి సంధానకర్తలాగా ఇక్కడ మీకు అందరికీ ఒక లీడర్ గణేష్ గారు ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి మరి ఆ ప్రతిష్టానానికి మధ్యన ఒక సంధానకర్తగా నేను ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీసుకెళ్లి పార్టీ దృష్టిలో పెట్టడం కానీ లేదు ఏమైనా సరే ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలోనే ఒక అన్నదమ్ముల మధ్య లేదా ఒక అక్క చెల్లెలు కానీ ఒక కుటుంబం ఉన్నప్పుడే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈవేళ మనం పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఉండేటప్పుడు ఒక నియోజకవర్గం పరిధిలోని ఖచ్చితంగా రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి, రకరకాలైనటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి, అలాగే వ్యక్తులు అభిప్రాయాలు అన్నీ వేరు వేరు ఉంటాయి. కానీ ఇన్ని వేరు వేరు అయినా సరే ఏదో వచ్చేసరికి ఒకటి కొడుకున్నాం మనం వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గంలో మన నాయకుడు గణేష్ గారు. ఇదే తత్వంలో ఇదే దీంతో మనం ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సింది ఎవరు అపోజిషన్. మనం ఏదైతే అధికార పార్టీని మనం ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నాం. మనం ఉండొచ్చు, నేను అధికార పార్టీలో ఉండొచ్చు, ఈరోజు మనం అపోజిషన్ పార్టీలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు అధికార పక్షాన్ని మరి ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా ప్రజల